చీర కోసం ఆడవారు. ఆడవారు కోసం చీర ఇలా ఒకసారి మన పెద్దలు ఎవరో చెప్పగా కవులు ఎవరో రాయగా ఓసారి నేను విన్నాను చదివాను. కానీ దాని అర్థవర్ణన నిన్ను చూసి నాకనే తెలిసింది. పాల తెలుపు ఛాయలో ఆ చీర నీకు మరింత అందాన్ని అద్దింది. అసలు చీర పుట్టింది నీకోసమేనా, లేక చీర కోసమే నువ్వా? ఇలా నాకే నా అందరికీ ఇలా అనిపిస్తుందా? ఓసారి మా ఫ్రెండ్ చెప్పినట్టు గుర్తు, నువ్వు అప్పుడప్పుడు లంగావోణి కూడా వేస్తావంట కదా. నీ వంటికి లొంగావోణి, కాలికి మెట్టెలు, మరుమల్లెలు ధరించిన వాలుజడతో నువ్వు ఓ దేవతల ఆ దేవుని దర్శనానికి ఒకవైపు నీ లంగాని నీ చేతి మునివేళ్లతో పైకెత్తి నీ గజ్జెల ఘలుఘల్లుల మోతల మధ్య ఆ చల్లమి సాయంత్రన నిన్ను చూడడానికి రెండు కళ్ళు చాలేది కాదన్నాడు. కానీ నాకిప్పుడే తెలిసింది అక్కడ రెండు కళ్ళు కాదు, అక్కడున్న వారి అందరి కళ్ళు కూడా సరిపోయి ఉండవు అని.